ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 12వ తేదీన బుధవారం రోజున అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం అనేది సామాన్యమైనది కాదు. చాలా అంటే చాలా పవర్ఫుల్. ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి ఈ 3 రాశుల వారి జీవితాల్లో మాత్రం అద్భుతమైనటువంటి మార్పులు అనేది రాబోతూ ఉన్నాయి. అసలు ఈ సూర్యగ్రహణం అనేది మిగిలిన రాశుల వారికి కాస్త కష్టకాలంగా ఉన్నప్పటికీ ఈ 3 రాశుల వారి యొక్క జీవితాల్లోకి మాత్రం అద్భుతమైనటువంటి వెలుగును తీసుకొస్తుందని మన పండితులు జ్యోతిష్ శాస్త్రాలు చెప్పబోతున్నాయి. కాబట్టి ఈ 3 రాశుల్లో మీ రాశి ఉందా లేదా అనేది మీరు జాగ్రత్తగా వినండి. ఇక ఈ 3 రాశుల వారు ఇప్పటి నుంచి మీరు చేసేటువంటి చిన్న చిన్న పనుల వల్ల, ఈ చిన్న చిన్న జాగ్రత్తల వల్ల మీ జీవితంలో ఇన్నాళ్ళ నుంచి మీరు పడుతున్నటువంటి కష్టాలు, మానసిక వేదన, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నిటి నుండి కూడా బయటపడి మీకు విపరీతంగా కలిసి రాబోతుంది. నిజంగా ఆ దైవానుగ్రహం అనేది మీ మీద ఉండడం వల్లనే ఈ వీడియో అనేది మీకు కంటపడింది. ఇప్పటి నుంచి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతూ ఉంది. అఖండ రాజయోగం అనేది పట్టబోతూ ఉంది. మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యాలు అనేవి మీ సొంతం అవ్వబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 రాశుల వారు మాత్రం ఏముందిలే అని చెప్పేసి కొట్టి పారేయకుండా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని, అలాగే మీ రాశికి సంబంధించిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే ఒక చిన్న కామెంట్ చేయండి. ఆగస్టు 12వ తేదీ మనకు అమావాస్యతో కూడినటువంటి అతిపెద్ద సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుందన్నమాట. ఎందుకంటే గ్రహణము సూర్యుడికి పడుతుంది. సూర్య భగవానుడు మన జీవితాల్లో వెలుగును నింపుతూ ఉంటాడు. సూర్య భగవానుడు లేకపోతే మనకు ఏమాత్రం కూడా ఒక్క పని కూడా చేసుకోలేమన్నమాట. అసలు మనకు వెలుగు అనేది ఉండదన్నమాట. మరి అలాంటి వెలుగును నింపేటువంటి సూర్యుడికి గ్రహణం పడుతుందంటే అది మామూలు విషయం కాదనమాట. కాబట్టి ఈ యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా మన మీద కూడా ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ సూర్యగ్రహం అనేది భారతదేశంలో లేదు, భారతదేశంలో కనిపించదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది రాత్రి సమయంలో మనకి ఏర్పడుతుంది. కాబట్టి మనకు భారతదేశంలో కనిపించని మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా వేరే దేశాల్లో ఈ సూర్యగ్రహం ప్రభావం అనేది బలంగా ఉన్నప్పటికీ ఆ యొక్క ప్రభావం అనేది మన భారతదేశంలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు అన్న తర్వాత ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా సూర్య భగవానుడు ఒక్కటే. కాబట్టి ఆ సూర్య భగవానుడికి గ్రహణం పట్టినప్పుడు మన దేశం మీద కూడా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది అని చెప్పేసి మనకి జ్యోతిష పండితులు బలగుద్ది మరి చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఆ సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాదు కూడదు అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా దానివల్ల మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఇక్కడ నేను సూర్యగ్రహణం యొక్క టైమింగ్స్ అనేవి ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు ఆగస్టు 12వ తేదీ అంటే బుధవారం రోజున ఈ సూర్యగ్రహణం అనేది 9:45 రాత్రి సమయంలో 9:45 ప్రారంభమయ్యి తెల్లవారుజామున 2:15 వరకు ఈ గ్రహణ కాలం అనేది ఉంటుంది. ఈ గ్రహణం అనేది రాత్రివేళ కనుక మనము మన దేశంలో ఈ సూర్యగ్రహణాన్ని ఖచ్చితంగా చూడలేము. చూడలేకపోయినప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది మాత్రం ఖచ్చితంగా మన మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో కొన్ని రకాలైనటువంటి విషయాల పదార్థాలను ఈ యొక్క గాలిలో కలవడం కావచ్చు, కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేవి గ్రహాల్లో కలవడం కావచ్చు, మన యొక్క మానసిక స్థితిలో కానివ్వండి, లేకపోతే ఆరోగ్య స్థితిలో కానివ్వండి, లేదా ఈ ప్రపంచంలో కొన్ని రకాల మార్పులు సంభవిస్తాయి. ఇక భారతదేశంలో అయితే ఎలాంటి సూతక నియమాలు పాటించాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. కానీ వాతావరణంలో ఆ యొక్క ప్రభావం అయితే మాత్రం బలంగా ఉంటుంది. అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ సూర్యగ్రహణం అనేది మనకి కూడా వర్తిస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణానికి జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి 12 రాశులు ఏవైతే ఉంటాయో వారి యొక్క జీవితాల మీద కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ 3 రాశుల వారు అయితే ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ సూర్యగ్రహణం అనేది అత్యంత శుభ ఫలితాలను, అదృష్టాన్ని ఇస్తుందని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రాలు నిపుణులు బల్లగుద్ది మరి చెప్తున్నారు. ఎందుకంటే ఆ రాశులు ఏంటనేది ఇక్కడ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఈ సూర్యగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి రాశుల్లో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మాత్రం అఖండ రాజయోగం అనేది పట్టబోతుందని క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. సింహరాశికి అధిపతి సాక్షాత్తు సూర్యభగవానుడు. ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం చెందినవారు ఈ సింహరాశి వారి పరిధిలోకి వస్తారు. సూర్యుడికి సింహరాశికి అధిపతి కావడం వల్ల ఏంటంటే ఈ గ్రహణం వాళ్ళకి విశేషమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది. ఇక ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి ఈ సింహరాశి వారికి కొత్త కొత్త అవకాశాలు అనేది వస్తాయన్నమాట. అంటే మీరు చేసేటువంటి వృత్తి పట్ల, ఉద్యోగం, వ్యాపారం పట్ల మంచిగా అవకాశాలు రావడము, అద్భుతమైనటువంటి యోగాలు రావడం, ఆర్థిక పరంగా మీకు ఊహించని అదృష్టం అనేది కలిసి రావడము, మీరు ఇప్పటి నుంచి స్థిరాస్తులు ఏమైనా ఉన్నా వెనకేసుకోగలడం, మీకు వాటి భూములు కానివ్వండి, పంట పొలాలు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, లేదా బంగారం కానివ్వండి, ఇంకా మంచిగా రేట్లు అంటే వాటి వల్ల మీకు ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుందన్నమాట. ఇంకా మీరు నూతనంగా ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏదైనా ఉన్నా సరే, మీకైతే ఇప్పుడు ఆస్తులు రాకుండా ఏదైనా ఉన్నా పెండింగ్లో ఉన్నా అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా రాబోతూ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీకు కలిసి వస్తాయన్నమాట. ఇలా మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. ఇక ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ నిరుద్యోగంగా ఉన్నారో అలాంటి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మీకు అఖండ రాజయోగం అదృష్టం అనేది పట్టబోతూ ఉంది. ఇప్పటి నుంచి మీకు బాగా కలిసి వస్తుంది. మీలో కొంతమంది వివాహాలు కాక ఎదురు చూసే వాళ్ళకి కూడా మీకు కూడా వివాహాలు జరగడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, ఇట్లా అనారోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, ఇలా ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి దాంట్లో కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశం అనేది కలిసి రాబోతూ ఉంది. ఇక ఈ సింహరాశి వారికి ఈ ఆగస్టు 12 నుండి సూర్యగ్రహణం దగ్గర నుంచి మాత్రం మీ జీవితంలోకి కొత్త వెలుగులు రాబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం, మార్పు అనేది లేదు. ఇక ఆ అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవడానికి, అలాగే ఈ యొక్క అవకాశాన్ని, అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి సూర్యుడు యొక్క అనుగ్రహం మీ మీద పడినందుకు ఈ రాశి వారు చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఆ రోజున మీరు ఏం చేస్తారంటే శివాలయం దగ్గర కానీ లేదా రామాలయం దగ్గర కానీ ఎవరైనా పేదవారు ఉంటే అలాంటి వాళ్ళకి గోధుమలు, అలాగే ఏదైనా ఆహారం అంటే ఎవరికైనా ఒకలాగైనా ఇద్దరికైనా భోజనం ప్యాకెట్లు కానివ్వండి పంచిపెట్టండి. గోధుమలు కూడా దానం చేయండి. అలాగే సూర్యగ్రహణం కాబట్టి ఎర్రటి వస్త్రాలను కూడా మీరు దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి కాస్తో కూస్తో దోషాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయి మీ యొక్క అదృష్టం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. అలాగే మీరు ఓం సూర్య భగవాన్ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. అంటే ఆ సూర్యభగవాన్ యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు బాగా కలుగుతుంది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నటువంటి గ్రహణ సమయం టైమింగ్స్ చెప్పుకున్నాం కదండి. ఆ సమయంలో మాత్రం మీరు బయటకు అనేది రావద్దు. ఇంకా మీరేంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని కూడా జపించడం వలన మీకు మీ యొక్క అదృష్టం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. తర్వాత రోజు ఏంటంటే దైవ దర్శనాన్ని చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది. ఇక ఈ సూర్యగ్రహణం ప్రభావం వల్ల అదృష్టం పట్టబోతున్న రాశుల్లో రెండవ రాశి మేషరాశి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు. మేషరాశి వారిది రాశి చక్రంలో మొదటి రాశి కాబట్టి ఈ రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ సూర్యగ్రహణం అనేది అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంది. వీరికి ఉద్యోగంలో మంచిగా అవకాశాలు లభించడము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, శాలరీస్ పెరగడం, ఇలా మీకు నూతన అవకాశాలని వెతుక్కుంటూ మరీ వస్తాయన్నమాట. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచిగా లాభదాయకంగా ఉండబోతూ ఉంది. వ్యాపారస్తులకు ఏంటంటే కొత్త ప్రాజెక్టులు కూడా చేతికి అందుబాటులో ఉండబోతున్నాయి. ఇంకా మీకు సమాజంలో మంచిగా గౌరవం అనేది కూడా పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకి పాత పెట్టుబడులు ఏవైతే ఉంటాయో
వాటి నుంచి కూడా మంచి లాభాలు అందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా ఈ మేషరాశి వారికి మాత్రం ఈ సూర్యగ్రహణం వలన అఖండ రాజయోగం అనేది పట్టబోతూ ఉంది. మీకు 4 దిక్కుల నుంచి కూడా ధనం దూసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు జీవితంలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాలనేవి కూడా వచ్చి మీ ఇంటి తలుపు తడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదనమాట. అంటే డబ్బు పరంగా సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళకు అలాంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గడము, ధనం మీ చేతికి అందడం కావచ్చు, అప్పుల సమస్యలు ఉన్నవారికి అప్పుల బాధల నుంచి బయటపడడం కావచ్చు, భాగస్వామి మధ్య ఇంకా విపరీతమైనటువంటి ప్రేమానురాగాలు పెరగడము, మీ మధ్య ఉన్నటువంటి అపోహాలు, మధ్యవర్తులు ఎవరైనా ఉంటే అలాంటి వారంతా కూడా పక్కకు వెళ్ళిపోవడం కావచ్చు. అలా ఉద్యోగాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం, మీ యొక్క వ్యాపారాల్లో పెట్టుబడులు రూపాయి పెట్టిన దగ్గర నుంచి మీకు రూపాయలు 4 కలిసి రావడము, కొత్త కొత్త అవకాశాలు రావడం, అదృష్టాలు మీకు కలిసి రావడం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలగడం, వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు జరగడం, అనారోగ్య సమస్యలతో అంటే ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి మీ యొక్క ఆరోగ్యం కుదుట పడడం, అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా మీ యొక్క ఆరోగ్యం అనేది కుదుటపడడం అనమాట. ఇక మీ యొక్క ఆరోగ్యం అనేది మామూలు స్థితికి రావడం, మనశ్శాంతి కలగడం ఇలాంటివన్నీ కూడా జరగబోతూ ఉన్నాయన్నమాట. అయితే ఈ యొక్క అదృష్టాన్ని మీరు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే మాత్రం కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేది ఖచ్చితంగా చేసుకొని తీరాలి. ఆ పరిహారాలు చేసుకునే ముందర ఖచ్చితంగా ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఈ రాశి వారికైతే అదృష్టాన్ని మీరు ఇంకా నిలుపుకోవడం కోసం ఆ సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది మీ రాశి మీద అస్సలు పడకూడదు అనుకుంటే మీరు ఈ చిన్న పరిహారాలు అనేవి ఖచ్చితంగా చేసుకోండి. మీరేం చేస్తారంటే ఆ రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధు అర్చన అనేది చేయించండి. అలాగే స్వామివారికి 108 తమలపాకుల యొక్క మాలను స్వామివారికి సమర్పించడం, లేదా మీ శక్తికి తగ్గట్లుగా 11 కానివ్వండి లేదా 108 తమలపాకుల వరకు కూడా మీ శక్తికి తగ్గట్లుగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించడం వలన ఆ యొక్క గ్రహణ ప్రభావం అనేది మీ రాశి మీద పడకుండా ఉంటుందన్నమాట. ఇక ఆంజనేయ స్వామి కాపాడుతూ ఉంటారు. అలాగే మీరు ఆ రోజున ఓం సూర్య భగవానే నమః అనేటువంటి మంత్రాన్ని కూడా 108 సార్లు మనసులో తలుచుకోవడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది. తర్వాత మీరు గోధుమలు, ఎర్రటి వస్త్రాలను, బియ్యాన్ని, అలాగే ఎవరికైనా బట్టలను ఇలాంటివి దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి కాస్తో కూస్తో ఈ రాహుకేతు కుజు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క అదృష్టం అనేది ఇంకా ఎక్కువగా నిలబడుతుంది అన్నమాట. అయితే ఆ రోజున శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకోవడం, శివ పూజ చేసుకోవడం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ సూర్యభగవాను యొక్క అనుగ్రహం మీకు కలగడం కోసము మీరు ఆ రోజున ఓం సూర్యభగవాయ నమః అనే మంత్రంతో పాటుగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా చెప్పుకోవడం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉండి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి అదృష్టం పట్టబోటువంటి రాశుల్లో 3వ రాశి వచ్చేటప్పటికి ధనుస్సు రాశి. ఇక ఈ ధనుస్సు రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. వీరు రాశికి అధిపతి గురుడు. ధనుసు రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మీ జీవితంలోకి విపరీతమైన అదృష్టం అనేది రాబోతుంది. అఖండ రాజయోగం అనేది పట్టబోతూ ఉంది. మీ రాశి అధిపతి గురుగ్రహం యొక్క సానుకూల ప్రభావంతో మీలో ఆశావాదం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. మీరు మీ యొక్క లక్ష్యాల వైపుగా నూతనంగా వేగంగా అడుగులు వేసే అవకాశాలు కూడా ఉంటాయి. మీకు ఇప్పటి నుంచి ఆర్థికంగా లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. రాబడి అనేది మీరు ఊహించినట్లుగా ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మీ ఊహకు మించి కూడా ఉండొచ్చు అన్నమాట. అంటే ఇప్పటి నుంచి ఉద్యోగస్తులు కానివ్వండి లేదా వ్యాపారస్తులు కానివ్వండి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తాయన్నమాట. ఇక కలిసి రావడము ధనాన్ని కూడా మీరు చూడగలుగుతారు. అప్పుల బాధల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఇక మీరు తొందరపడి మాత్రం అనవసరపు ఖర్చులు ఏమాత్రం కూడా చేయవద్దు. డబ్బులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే మీ రాశి వారికి కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన, ఆశ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఏదైనా కొత్త కొత్త విషయాలను ఆసక్తిగా నేర్చుకోవాలని అనుకుంటున్నందుకు మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో ఆ యొక్క వ్యాపారాల్లో మీరు మంచిగా నేర్చుకొని
మంచిగా ఫ్యూచర్‌లో ఎదిగే అవకాశాలైతే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. అయి ఇంకా మీకు వ్యాపారం అనేది బాగా కలిసి రాబోతుంది. అయితే పెట్టుబడులు కాస్త చూసుకొని పెట్టుకోండి. అంటే ఎప్పుడైనా సరే ముందుగా ఎక్కువ పెట్టుబడులనేవి పెట్టకూడదు. ముందుగా కాస్తో కూస్తో చూసుకొని చిన్న నుంచి మనం పైకి పెద్దగా ఎదగాలి అన్నమాట. లేదంటే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే మీకు విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇంకా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా వేగం అనేది వద్దు. మీరు జాగ్రత్తగా కాస్త నిదానంగా ఉండి మాట తీరును కూడా కొంచెం అదుపులో పెట్టుకోగలిగితే ఇప్పటి నుంచి మాత్రం మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతుందన్నమాట. మీరు ఈ సూర్యగ్రహణం రోజున చేయవలసిన పరిహారాల్లో ఏంటంటే ఓం సూర్య భగవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోండి. అలాగే మీరు సాయిబాబా గుడిలో కానివ్వండి, లేకపోతే ఏదైనా దత్తాత్రేయుడు దక్షిణామూర్తి గుడిలో కానివ్వండి, శనగలను దానం చేయండి. అలాగే పులిహోర కూడా దానం చేయండి. ఇలాంటివి చేయడం వల్ల మీ జాతకంలో గురుబలం అనేది ఇంకా బాగా పెరుగుతుంది. అలాగే ఆ రోజు మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివలింగానికి కూడా అభిషేకం చేసి శివారాధన చేసుకోవడం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మనము ఆ రోజు అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంట్లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి కూడా మీరు పూజ అనేది చేసుకోవడం వలన ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని కూడా జపించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇంకా రెట్టింపు అయ్యి మీకు ఎప్పటికీ కూడా జీవితంలో తిరుగులేని రాజయోగం అనేది పడుతుందన్నమాట. ఇక ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి ఇలా ద్వాదశ రాసుల్లో ఈ 3 రాసుల వారికి ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి విపరీతమైన అదృష్టము, అఖండ రాజయోగం అనేది పట్టబోతున్నాయన్నమాట. తెలిసింది కదండి. అదృష్టం పట్టబోతున్న రాసుల్లో 3 రాసులు ఏంటి అనేది మీ జీవితంలో మంచిగా ఎదగడం కోసము చక్కగా మీకంటే వివాహాలు ఆలస్యంగా అయ్యే వాళ్ళకు వివాహాలు కలగడం, సంతోషం లేని వాళ్ళకి సంతానం కలగడం, ఇలా మీకు ఆర్థికంగా కూడా మంచిగా కలిసిబాటు రావడం, కొత్త కొత్త లావాదేవీలు ఏర్పడడం, ప్రేమికులు కూడా అనుకూలంగా ఉండడం, భార్యాభర్తల మధ్య సౌఖ్యత పెరగడం, ఇట్లా అన్ని రకాలుగా కూడా మీకు బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ 3 రాసుల అదృష్టాన్ని రాసులైతే ఏమాత్రం కూడా వదిలిపెట్టుకోమాకండి. ఈ రాశిలో మీ రాశులు ఉంటే తప్పకుండా వీడియోకి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.